నమస్కారం. ఈ వీడియోలో మనము రవి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు పరిహారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రవి మహర్దశ నడుస్తున్నప్పుడు కానీ, ఎవరి జన్మ జాతకంలో ఉన్న గోచారంలో కూడా అష్టమంలోకి వచ్చినప్పుడైనా సరే మనం ఇది చేసుకోవచ్చు. ఒక నెలే కదా అని అనుకుంటాం, కానీ దానికి తగ్గ పరిహారం ఆ నెల రోజులు చేసుకున్నట్టయితే మనకి ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి కానివ్వండి, పై అధికారుల దగ్గర నుంచి కానీ మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆవుని ఎక్కువగా సేవించుకోవటం అనేది మంచిది. అలాగే ఆదివారం పూట చక్కగా గోధుమ పిండి బెల్లం కలిపిన పదార్థాలను తినటం లేదా పంచటం అనేది కూడా మంచిది. పెద్దవారిని సేవించటం, ముఖ్యంగా అన్నదమ్ములు ఉన్నప్పుడు అన్నగారిని పెద్దన్నగారిని సేవించటం అనేది కూడా మంచిది. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక రాగి పాత్రలో, ఇదివరకు అంటే రాగి చెంబులు వాడేవారు, గ్లాసులు వాడేవారు, చక్కగా ఇంట్లో అందరూ కూడా భోజనానికి పెట్టుకునేవారు. అలా దాంట్లో రాత్రిపూట పెట్టుకుని పొద్దున్నే తాగే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. అది కూడా ఎంతైనా మంచి పద్ధతి అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆ రాగి గ్లాసులో కానీ చెంబులో కానీ కాస్త నీళ్లు తాగి బయటికి వెళ్ళినట్టయితే వాళ్ళు వెళ్ళిన పని మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే దక్షిణం వైపు ఉన్న సింహద్వారంలో వీరు ఉండకుండా ఉంటే మంచిది. అక్కడ నివాసం అనేది వీరికి మంచిది కాదు అని మనం చెప్పవచ్చు.